అవకాశాలు ఉన్నాయి మరియు ఇక్కడ యువతకి అపారమైనటువంటి శక్తి కూడా కలిగి ఉంది. आंध्र को अगर जरूरत थी तो सही विजन और सही नेतृत्व की जरूरत थी. आज चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू के रूप में आंध्र के पास वो विजनरी लीडरशिप भी है और केंद्र सरकार का पूरा सहयोग भी है. ఆంధ్రాకి ఏదైనా అవసరం ఉంది అంటే ఒక సరైన విజన్ మరియు సరైన నాయకత్వం తాలూకు అవసరం ఉంది. నేడు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆంధ్రాకి ఆ శక్తివంతమైనటువంటి నాయకత్వం ఉంది మరియు కేంద్ర ప్రభుత్వం తాలూకా పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. साथियों, पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है. डबल इंजन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है. आज दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं. మిత్రులారా, గత 16 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి తాలూకా వాహనం శరవేగంగా కదులుతుంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో రాష్ట్రం అపూర్వమైన ప్రగతి కూడా సాధిస్తుంది. నేడు ఢిల్లీ మరియు అమరావతి ఈ రెండు కలిసి వేగవంతంగా అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి. और जैसा चंद्रबाबू ने कहा, इस तेज गति को देख करके मैं कह सकता हूं कि 2047 में आजादी के जब 100 साल होंगे, विकसित भारत होके रहेगा. చంద్రబాబు గారు చెప్పినట్టు నేను చెప్పగలను. 2047 నాటికి ఎప్పుడైతే భారతదేశం 100 సంవత్సరాలు స్వాతంత్రం సంపాదించుకుని తయారవుతుందో ఆనాటికి ఖచ్చితంగా ఈ భారతదేశం వికసిత భారతదేశంగా తయారవుతుంది. अभी बाबू ने बहुत ही भावना के साथ अपने विचारों को व्यक्त किया, लेकिन मैं विश्वास से कहता हूं कि 21वीं सदी हिंदुस्तान की सदी होने वाली है. 21वीं सदी 140 करोड़ हिंदुस्तानियों की सदी होने वाली है. ఇప్పుడు బాబు గారు ఎంతో ఆవేదనతో భావాలతో మాట్లాడారు. అదే రకంగా నేను కూడా చెప్పగలను, ఈ 21వ శతాబ్దం భారతదేశం తాలూకా శతాబ్దం. ఈ 21వ శతాబ్దం భారతీయులు 140 కోట్ల భారతీయుల తాలూకా శతాబ్దం ఇది. साथियों, आज भी यहां सड़क, बिजली, रेलवे, हाईवे और व्यापार से जुड़े कई प्रोजेक्ट्स का उद्घाटन और शिलान्यास किया गया है. ये प्रोजेक्ट्स राज्य में कनेक्टिविटी को मजबूत करेंगे, इंडस्ट्री को बढ़ावा देंगे और लोगों के जीवन को आसान बनाएंगे. మిత్రులారా, నేడు రోడ్లు, విద్యుత్ రంగం, రైల్వే, హైవేలు మరియు వాణిజ్యానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులకి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది మరియు పరిశ్రమలకి ఊతమిస్తూ మరియు ప్రజల జీవితాన్ని కూడా సులభం చేసే అవకాశం కల్పిస్తుంది. इन परियोजनाओं से करनूल और आसपास के इलाकों को बहुत फायदा मिलेगा. मैं इन परियोजनाओं के लिए राज्य के सभी लोगों को बधाई देता हूं. ఈ ప్రాజెక్టుల వల్ల కర్నూలు మరియు పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా తాలూకా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. साथियों, किसी भी देश और राज्य विकास के लिए एनर्जी सिक्योरिटी बहुत जरूरी है. आज यहां बिजली के क्षेत्र में अराउंड 3000 करोड़ रुपीस का ट्रांसमिशन प्रोजेक्ट शुरू हुआ है.
इससे देश की एनर्जी कैपेसिटी और बढ़ेगी। మిత్రులారా, ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలనంటే ఇంధన భద్రత చాలా కీలకం. నేడు విద్యుత్ రంగంలో కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు కూడా మనం ప్రారంభించుకుంటున్నాం. దీని ద్వారా దేశం తాలూకా ఇంధన సామర్థ్యం కూడా మరింత పెరగబోతుంది. साथियों, तेज विकास के बीच हमें पुरानी स्थितियों को भी भूलना नहीं है। 11 साल पहले जब केंद्र में कांग्रेस सरकार थी, तब प्रति व्यक्ति इलेक्ट्रिसिटी की खपत औसतन 1000 यूनिट से भी